నేరారోపణ కలుగచేసే బోధ. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము గమనించండి. మనము దేవుని వాక్యము బోధించినప్పుడు దేవుని ప్రజలకు అపరాధ భావన కలిగించి వారు నేరారోపణలోనికి వెళ్ళునట్లు మనము బోధించకూడదు. పాపము వలన కలుగు భ్రమచేత ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అను సమయము ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు ప్రోత్సహించుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు గమనించండి. అనగా ప్రతిదినము మనము చేసే ప్రతి ప్రసంగము విశ్వాసులను ప్రోత్సహించి పురికొల్పి వారు క్షేమాభివృద్ధి పొందినట్లు చేయాలి. ఆ విధముగా మాత్రమే వారు పాపము నుండి రక్షింపబడుటకు విడుదల పొందుటకు సహాయపడగలము. కాని మన బోధ ద్వారా విశ్వాసులను నేరారోపణలోనికి నడిపించి మరియు అపరాధ భావము కలుగునట్లు చేసినట్లయితే వారు ఎక్కువ పరిశుద్ధులై దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారని చెప్పి సాతాను మోసగిస్తాడు. ఇది ఖచ్చితంగా అబద్ధము. దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని పిల్లలను ఒప్పింపజేస్తాడు. కాని అదే సమయములో ఆయన వారిని ఎంతో ప్రోత్సహిస్తాడు. మనము చదివిన రీతిగా దేవుడు లోకమును అనగా మనలను రక్షించుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన కుమారుని పంపలేదు. సంఘములోని విశ్వాసులను ప్రోత్సహించి ఆదరించుటకే గాని వారిలో శిక్షావిధి కలిగించి వారిని నిషేధించుటకు దేవుడు పరిశుద్ధాత్మను వారిలోనికి పంపలేదు. ఆయన కనికరించే దేవుడును సమస్త ఆదరణకు కర్తయైన దేవుడునై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన ఆత్మలను ఉజ్జీవింపచేసి పైకి లేవనెత్తువాడు. ఆయన ఎల్లప్పుడూ మనలో నిరీక్షణ కలుగచేస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనములు మరియు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము గమనించండి. శిక్షావిధిలోకి నడిపించే పరిచర్య పాత నిబంధన పరిచర్య. ఈ పరిచర్య ప్రజలను ఆత్మీయ మరణములోనికి మాత్రమే నడిపిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనములు గమనించండి. అయితే క్రొత్త నిబంధన పరిచర్య ప్రజలు దైవ మానవులు అగునట్లు దేవుని జీవాన్ని వారు పొందుకొనున్నట్లు చేస్తుంది. మన బోధ ద్వారా విశ్వాసుల పాపములను బయటపెట్టి వారిని శిక్షావిధిలోనికి మరియు అపరాధ భావములోనికి నడిపించే బోనులో మనము పడుట చాలా సులభము. అప్పుడు మనము పరిచర్యలో ఓడిపోయి ప్రజలను నేరారోపణలోనికి నడిపిస్తాము. ఆ విధముగా కేవలము మనుషుల ద్వారా కలిగిన నేరారోపణ అను బోనులో నుండి తమ్మును తాము విడిపించుకొనుట వారికి చాలా కష్టమవుతుంది. బోధకులలో సామాన్యముగా ఉపయోగించే పద్ధతి ఏదనగా ముఖ్యముగా అనుభవము లేకపోవుట వలనను యవ్వనస్తులయుండి అభద్రతలో ఉండుట వలనను మరియు ఇతరులను మెప్పించాలని కోరినప్పుడు కృత్రిమమైన హెచ్చైన పరిశుద్ధతను బోధించి వారు తప్ప మిగిలిన వారందరూ శిక్షా విధిలో ఉండునట్లు చేస్తారు. జీవించుటకు అసాధ్యమైన జీవితమును జీవించాలని వారు బోధిస్తారు. ప్రభువైన యేసు గాని లేక అపోస్తులు గాని బోధించినటువంటివి జీవించుటకు అసాధ్యమైన బోధను వారు బోధిస్తారు. వారు బోధించేది వారే జీవించరు. బలహీనమైన మనసు గల విశ్వాసులు వారి ప్రసంగాలను విని అపరాధ భావముతో శిక్షావిధికి గురై నిరాశపడతారు. పూర్తి కాలపు క్రైస్తవ పరిచర్యకు లేక సువార్త పరిచర్యకు రమ్మని ఇట్టి బోధకులు క్రైస్తవులలోని ఎక్కువ మంది విశ్వాసులను సవాలు చేస్తారు. ప్రపంచములోని అనేక ప్రాంతములలో సువార్త ప్రకటించే అవసరాన్ని నొక్కి చెప్పి వినేవారు శిక్షావిధికి గురై వారి ఉద్యోగములను రాజీనామా చేసి సువార్తికులుగా మారేటట్లు చేస్తారు. కాని ప్రభువైన యేసు గాని లేక అపోస్తులు గాని ఎవరిని లోకములోనికి ఆ విధముగా పంపలేదు. సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించి శిష్యులనుగా చేయమని ప్రభువైన యేసు చెప్పారు. అయితే వారు ఇశ్రాయేలులో జీవించే సుఖవంతమైన జీవితమును ఇతర ప్రదేశములతో పోల్చి చెప్పి వారు వెళ్ళుటకు ఆయన బలవంత పెట్టలేదు.
కానీ అటువంటి బోధకులను బట్టి ఈనాడు అనేక క్రైస్తవ పరిచారకులలో లోతైన అనుభవము లేదు. సువార్తను గురించిన సవాలుతో కూడిన మాటలు విని వారి ఉద్యోగాలలో కొనసాగుటకు నేరారోపణగా తలంచి వారు ప్రభు సేవకు వెళ్ళియున్నారు. దేవుడు వారిని తన పరిచర్యకు పిలవనే లేదు, కాని వారు నేరారోపణకు గురి అయి వెళ్లారు. పూర్తి కాలపు పరిచర్య ఎంత పవిత్రమైనదంటే దేవుడే స్వయముగా మనలను పిలువని ఎడల మనము చేయకూడదు. ఈనాడు క్రైస్తవములలో దశమ భాగము గురించి మరియు ఇవ్వడము గురించి అపరాధ భావములు కలుగచేసి ఈ విధముగానే ఎక్కువగా బోధిస్తున్నారు. దేవుని పరిచర్యకు ఇవ్వనట్లయితే విశ్వాసులకు గొప్ప శిక్షా విధి కలుగుతుందని భయపెట్టుచున్నారు. దురాశ పరులైన ఇటువంటి బోధకులు పరిచర్యలకు ఎంతో కష్టపడి సంపాదించిన వేలాది రూపాయలను వారు ఇచ్చుచున్నారు. పేద విశ్వాసులకు ఈనాడు ఇటువంటి బోధకులు ఎంతో కీడు చేయుచున్నారు. మరియు ఇదంతయు ప్రభువైన యేసు నామములోనే జరుగుచున్నది. ప్రభువైన యేసు బలవంత పెట్టి ఈ విధానమును ఉపయోగించినట్లు అసలు చూడనే చూడము. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురని ఆయన చెప్పారు. పేతురుతో ఆయన ఇట్లన్నారు, మిగతా వాటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించినట్లయితే నా గొర్రెలకు కాపరిగా ఉండి మరియు వాటిని మేపుము. యోహాను సువార్త 21:15-17 గమనించండి. సంతోషముగా విధేయులగు వారిని ఆయన ప్రేమించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7 గమనించండి. ఏ బోధకుని చేతనైనను బలవంత పెట్టబడక స్వచ్ఛందముగాను సంతోషముగాను చేసే సేవయే క్రొత్త నిబంధనలో దేవుని విధానము. తెలివైన బోధకులు పెట్టే ఒత్తిడికి మరియు పరిశుద్ధాత్ముని యొక్క నిర్మలమైన నడిపింపునకు మధ్య ఉన్న భేదము మనకు తెలిసి ఉండాలి. ప్రజలను దెయ్యములు పట్టినప్పుడు అవి వారి స్వాతంత్రమును దొంగిలించి మరియు వారిని పూర్తిగా అదుపులో పెట్టును. కాని పరిశుద్ధాత్ముడు ఎవ్వరిని దయ్యము వలె పట్టడు. పరిశుద్ధాత్మతో నింపబడతాము. పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత కూడా నిర్ణయించుకునే స్వాతంత్రాన్ని ఆయన మనకు ఇచ్చి పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తాడు. సాతాను వలె మరియు అనేక బోధకుల వలె పరిశుద్ధాత్ముడు మన స్వంత చిత్తాన్ని తీసివేయడు లేక బలవంత పెట్టడు. మనము ఆత్మలో స్వతంత్రులమై నడుచుకోవాలంటే అపరాధ భావన కలిగించే ప్రసంగాలను వెంటనే పసికట్టి వాటిని తెలుసుకొని వాటిని విసర్జించాలి. నేరారోపణ కలిగించే బోధ ప్రజలను అంధకారంలోనికి నడిపిస్తుంది. అయితే ప్రభువైన యేసు తరువాత పరిశుద్ధాత్మయును ప్రజలను స్వతంత్రులుగా చేయుటకు వచ్చియున్నారు. నేరారోపణ కలిగించే బోధను స్వీకరించే ప్రతి బోధకుడు అక్షరానుసారమైన వ్యక్తి, కాని అది అతనికి తెలియదు. అక్షరానుసారమైన వ్యక్తులు క్రొత్త నిబంధన లేఖనములను పాత నిబంధన ఆత్మతో బోధిస్తారు. క్రొత్త నిబంధననే బోధిస్తున్నామని వారు ఊహించుకుంటారు. కాని క్రొత్త నిబంధన ఆత్మను కలిగి ఉండకుండానే ఆత్మానుసారమైన నవీన స్థితిని కలిగి ఉండకుండా బోధించినట్లు సాతాను వారిని మోసగించి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో సువార్త అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలది కాదు, కాని ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగి ఉన్నది. ప్రభువైన యేసు యొక్క మాటలే ఆత్మయు మరియు జీవమును అయి ఉన్నవి. యోహాను సువార్త 6:63 గమనించండి. ఆత్మానుసారమైన పరిచర్య ఎన్నటెన్నటికి బలవంత పెట్టదు లేక శిక్షా విధి కలిగించదు, కాని ఎల్లప్పుడూ ప్రోత్సహించి పురికొలిపి మరియు నిత్య నిరీక్షణ కలిగిస్తుంది. మన దేవుడు మన తలలను దించుకొననివ్వడు, మనలను సిగ్గుపడనియ్యడు. కీర్తనలు 3:3 ఆయనకు విధేయుల మగుటను బట్టి మనలను ఎన్నటెన్నటికి సిగ్గుపరచడు. స్కూలులో ఉన్న టీచర్లు విద్యార్థులు విధేయులగునట్లు వారిని సిగ్గుపరచవచ్చును, కాని ప్రేమించే తల్లిదండ్రులు ఆ విధముగా చెయ్యరు. సంతోషముగా విధేయులగునట్లు వారి పిల్లలను తండ్రులు ప్రోత్సహిస్తారు. 1 కొరింథీ 4:14-15 గమనించండి. ఈ విషయంలో మన మంద అనగా సంఘములోని వారి ఎడల మన వైఖరిని బట్టి మరియు తండ్రులమై ఉన్నామా లేక టీచర్లమై ఉన్నామా అన్నది కనుగొనగలము. మన సంఘాలలో
టీచర్లు కేవలము బోధించేవారు అవసరము లేదు. మనకు తండ్రులు అవసరమై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కలిగించే ఒప్పుదలకును మరియు ధర్మశాస్త్రము కలిగించే శిక్షావిధికి మధ్య ఉన్న తేడాను మనము గుర్తించాలి. నేరారోపణ కలిగించే బోధ ప్రజలను శిక్షావిధిలోనికి మరియు నిరాశలోనికి నడిపిస్తుంది. కాబట్టి వారు జయించు వారగునట్లు ఆత్మలో జీవ సరఫరాను సమృద్ధిగా పొందుకొని స్వతంత్రులు కాలేరు. ఒక బోధకుడు నేరారోపణ కలిగించే పద్ధతిని స్వీకరించినట్లయితే అతడు ప్రభువును గాని లేక పరిశుద్ధాత్మ నడిపించే విధానమును గాని ఎరుగడని చూపిస్తున్నది. అనగా అతనికి బైబిలు కేవలము అక్షరానుసారముగా మాత్రమే తెలియనని అది రుజువు చేయుచున్నది. మరియు అతడు బోధించే దాని ప్రకారము అతడు జీవించలేడు. కాబట్టి అతడు యథార్థవంతుడు కూడా కాదు. ప్రభువైన యేసు మొదట జీవించి తరువాత బోధించారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనము గమనించండి. కాని అప్పటి పరిసయ్యుల వలె ఈ బోధకులు ఉన్నారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయుకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3-4 వచనములు గమనించండి. నేరారోపణ కలిగించే బోధకులు ఆత్మ విషయమై దీనులై ఉండరు. కాబట్టి వారితో సహవాసము చేయుట చాలా కష్టము. తమ్మును తాము స్వల్పమైన వారుగా ఎంచుకునే బోధకులను మన జీవితంలో అతి తక్కువ మందిని చూస్తాము. వారి సంఘములలో ఉన్న సామాన్య విశ్వాసుల కంటే వారు ఎంతో ఎంతో ముఖ్యమైన వారుగా అనేక మంది బోధకులు తలంచెదరు. అటువంటి గర్విష్ఠుల బోధను వినేటప్పుడు దానిలో నుండి నిత్యమైన వాటిలో ఒకటైనను పొందలేనని నాకు తెలియను. కాబట్టి నేను వినను. నేరారోపణ చేసే ఆత్మ వారిలో వ్యాపించినందున వారి బోధ ఎక్కువగా నేరారోపణ చేసేదిగా ఉంటుంది. కానీ దేవుని ప్రమాణాలకు సరిపోదు. వారి గురించి వారు ప్రవక్తలని అనుకుంటారు గాని నిజమైన ప్రవక్తలకుండే కనికరము వారికి ఉండదు. అటువంటి దురహంకారము గల బోధకులు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము గమనించండి. పరలోక రాజ్యాన్ని వ్యక్తపరిచే స్వతంత్రులుగా చేసే ఆత్మతో నింపబడినట్లుగా వారు ఇతరులను నడిపించలేరు. అటువంటి బోధకులు సహోదరుల మధ్య అన్యోన్య సహవాసమును కట్టలేరు. లేక వారు క్రీస్తు శరీరమును వ్యక్తపరిచే స్థానిక సంఘమును ఏ స్థలమైందనను కట్టలేరు. వారిని మెచ్చుకొని పొగిడే సమాజములను మాత్రమే కట్టగలరు. అటువంటి దౌర్భాగ్య స్థితి నుండి దేవుడు మనలను కాపాడునుగాక. సాధారణముగా యవ్వనస్తులు ఇటువంటి బోధ చేయుటకు మనము ఎక్కువగా గమనిస్తాము. కాని యవ్వనస్తులు తమ్మును తామే తీర్పు తీర్చుకొని కృపను అంతకంతకు పొందుకొనుచు దేవుని కృపలో ఎదగని ఎడల వారు అలాగే కొనసాగి పెద్దవారై తరువాత సంఘ పెద్దలు కూడా అవ్వవచ్చును. కాబట్టి ఇతరులు దేవునికి విధేయులగుటకు ఇటువంటి నేరారోపణ కలిగించే బోధ ఎన్నటికీ చేయకుండునట్లు మనము నిర్ణయము తీసుకోవాలి. ఇటువంటి బోధ ద్వారా మనము నేరారోపణలోనికి వెళ్లకుండా ఇటువంటి బోధకులను మనము అనుమతించకూడదు. ఇటువంటి అక్షరానుసారమైన బోధకులుగా మనము ఉన్నట్లయితే మారు మనసు పొంది మరియు తండ్రులుగా ఉండుటకు కోరేదము. ప్రభువైన యేసు ఈ లోకములో బ్రతికిన దినములన్నిటిలోనూ కృపతోనూ సత్యముతోనూ నింపబడిన వాడై కృపాసత్య సంపూర్ణుడుగా తన మాటల ద్వారాను క్రియల ద్వారాను కృపను సత్యమును వ్యక్తపరచుటలో ప్రభువు మహిమను చూడగలము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము గమనించండి. అదే మహిమ మనలో ఉండి కూడా వ్యక్తపరచబడునుగాక. ఆమెన్. ప్రియ స్నేహితులారా, అటువంటి నేరారోపణ కలిగజేసే బోధలో నుండి మనము వేరైపోవాలి. నేరారోపణ కలిగించే బోధ, అదే అపరాధ భావమును కలిగించే బోధ ప్రజలను బంధకాలలోకి నడిపిస్తుంది. యేసుక్రీస్తునందే మనకు స్వతంత్రత కలిగి ఉన్నది. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.